హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే ఆడుతున్నాం మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్. సో ఇక మనం లెట్స్ చికెన్ వేరేనైతే స్టార్ట్ చేద్దాం గాయ్స్, లెట్స్ గో. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం డైమండ్ ఆర్మర్ అయితే చేసుకున్నాం, దానికి కొన్ని ఎంచాన్మెంట్ చేసాం అనమాట. బట్ మొత్తం మార్చాను, ఎందుకంటే లాస్ట్ టైం అసలు ఎలాంటి మంచి ఎంచాన్మెంట్ అయితే రాలేదు. సో చాలా జాంబిఫైడ్ పిక్నిక్స్ అయితే చంపాను. సో ఒక యాన్విల్ గోన్ చేసుకున్నాను అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఈ చెస్ట్ మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిందే, అండ్ మిడిల్ రెండు తెలియని యాడ్ చేశాను సారీ. అండ్ ఇది మీకు లాస్ట్ ఎపిసోడ్లో నేను క్రియేట్ చేసింది, అండ్ మన ఎంచాన్మెంట్ టేబుల్. సో ఇప్పుడు మన ఆర్మర్ దగ్గర గురించి అయితే వస్తాం. సో మనకి డైమండ్ హెల్మెట్కి అయితే 2 సార్లు అయితే ఎంచాన్మెంట్ చేశాను. సో ఇలాంటి మంచి ఎంచాన్మెంట్ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం చేశాను, అండ్ దీనికి ఫస్ట్ టైమే చేశాను. ఫైర్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనం నెదర్లోకి వెళ్ళిపోతున్నాం కదా, సో ఫైర్ ప్రొటెక్షన్ ఒకదానికైనా ఉండాలని చేశారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 3rd టైం వచ్చింది అనుకుంటా. ప్రొటెక్షన్ 4, డెప్ సైడ్ 3, నాన్ బ్రేకింగ్ 3. అంటే స్వాడ్కి మాత్రం ఎన్నిసార్లు చేశాను తెలియదు గైస్. 2 స్వాడ్లు అయితే చేశాను, రెండింటికి ఒక 5 ఇలా చేసి ఉంటాను. సో మన ఎక్స్పీ కూడా చాలా అయిపోయింది, అంటే మళ్ళీ కలెక్ట్ చేసుకొని వచ్చాను. అండ్ అక్కడైతే ఇంకొక దారి కూడా క్రియేట్ చేసుకున్నాను, చూపిస్తాను అలానే. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ వే అనమాట. ఇదిగో ఈ రూమ్లోకి వెళ్ళడానికి, ఎందుకంటే అట్ని ఇప్పుడు చూపిస్తాను అండి. ఇక్కడి నుంచి వెళ్తే మనం అయితే ఇక్కడ బ్లాక్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో చాలా కష్టంగా అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తీసుకొని రావాలి. సో చాలా కష్టం అయితే అయిపోయింది అన్నమాట. సో దానివల్ల ఇక్కడ ఒక వే అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. అండ్ ఇది తెలియకన్నా కొట్టేసాను, ఓకే తెలియకన్నా కొట్టేసాను. సో దానివల్ల చేంజ్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ తగ్గించారు అనుకుంటా. అండ్ చాలా ఎంజాయ్మెంట్ చేశాను. జస్ట్ 1 పాయింట్ గైస్ జర్నీ మ్యాన్ నుంచి వెళ్ళడానికి, బట్ తీస్తారన్నమాట. చాలాసేపు అయితే వెయిట్ చేయాలి. సో ఇప్పుడే ఎమరల్స్ కొని ట్రేడ్ చేశాను. అండ్ మనకి ఇంకొక మంచి ఆఫర్ కూడా వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. 4 బుక్కి ఒక ఎమరల్. అండ్ మెయిన్ చూపించడం మర్చిపోయాను, ఇది బౌ. ఇదంటే మనకి 2 ఛాన్సెస్, 2 బౌండ్ అయితే కలిపాను. ఓకే సో పేపర్ అంతా ఇక్కడ పెట్టేశాను, చూసి ఇక్కడ సారీ ఇక్కడ. అండ్ ఫుల్గా అయితే చేంజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే చాలా క్లమ్సీగా ఉంది. సో మనకి డీప్ స్లేట్ అన్నీ ఇక్కడ, అండ్ మనకి కాబుల్ స్టోన్ అన్నీ ఇక్కడ. అలాగా ఇదిగోండి ఇక్కడ మన వాల్యుబుల్ ఐటమ్స్. అండ్ మీరు స్టార్టింగ్లో ఆఫ్లైన్ ప్రోగ్రెస్ అని చూసి డైమండ్స్ అయితే స్టాక్ +10 దొరికాయి. అండ్ ఇక్కడ ఒక స్మోకర్ కూడా చేసుకోవడానికి చేశాను. మనకి ఫుడ్ కొన్న అసలు కరువే లేదన్నమాట. అండ్ ఇక్కడ ఒక చెస్ట్ పెట్టాను, ఎందుకంటే చెస్ట్లు అన్నీ అయిపోయాయి. ఈ 3 చెస్ట్ ఫిల్ అయిపోయాయి, అండ్ ఈ 2 చెస్ట్ లార్జ్ చెస్ట్ని అయితే క్రాఫ్ట్ చేశాను అనమాట. అండ్ ఇది మన మైనింగ్ సెక్షన్. అండ్ మనకి ఎంచాంట్మెంట్ చేయాల్సింది ఇది ఒక్కటే ఉందన్నమాట, గోల్డ్ బూట్స్. సో దాన్ని చేసేద్దాం. ఎమరల్స్ ఇక్కడ పెడదాంలే. అండ్ ఇప్పుడు మనం అయితే ఒక ట్రేడ్ అయితే చేసుకుంటాలి. సో మనకి మెండింగ్ బుక్ కోసం ఎక్కడ పెట్టాను ఎవరండి, ఓకే ఇక్కడ ఒకటి. అండ్ బుక్స్ అయితే చాలా మిగిలిపోయాయి, ఎందుకంటే అది ఆప్సారు ట్రేడింగ్. మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా బుక్స్. ఓకే ఇక్కడ 2 ఎమరల్స్ అయితే ఉన్నాయి. నైస్. బుక్స్ వేసిరా. ఓకే ఇక్కడ 22 బుక్స్, చాలా వేస్ట్ చేశారు అనమాట. ఓకే ఇంకా స్టార్ట్ చేసారా? స్టార్ట్ చేయలేదు. 26 అంటే 52 కావాలంటే ఇక చాలానే కావాలి. ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది మెండింగే కదా. సో మెండింగ్ వచ్చేసి మనకి పికాక్స్ పెట్టుకుందామా, లేకపోతే ఈ స్వాడ్కి పెట్టుకుందాం? స్వాడ్కి పెట్టుకుందాం గైస్, అదే కొంచెం వాల్యుబుల్గా ఉందన్నమాట. చూడొచ్చు ఎన్ని ఎంజాయ్మెంట్ ఉన్నాయో. ఓకే ఇది ఇంకా అప్గ్రేడ్ అయితే అవుతారు. ఐ ఎక్స్పెక్ట్ ఎఫిషియన్సీ 1. సో స్లీప్ వేయకూడదు అని అనిపిస్తుంది, బట్ హార్డ్ కోర్ ఓకే అండి. అండ్ స్లీప్ వేయకూడదు అని అనుకున్నాను కదా, దానివల్ల టార్చెస్ కొంచెం చాలా ఉంటే పెట్టేశాను. ఇప్పుడు స్లీప్ వేయొద్దులే, మనం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా అయితే అయిపోయాం. ఇక్కడ చాలా బ్రైట్గా ఉంది కదా. ఓకే ఇప్పుడు మనైతే ఓకే మెండింగ్ 5 అయితే అడుగుతున్నాడు. చాలా ఓకే పేరుని అయితే మార్చుతుంది, బోర్ కొట్టేస్తాను. ఓకే
నరికేస్తా బై అదే బాయ్. బట్ ఇలాగుంటే బాగుంటుందని జస్ట్ ఫీలింగ్. ఓకే సూపర్ స్వాడ్ అయిపోయిందన్నమాట. ఇంకా నన్ను ఎవరు రాపేది. ఓకే ఈసారి మనం గోల్డ్కి అయితే ఎంచాన్మెంట్ చేయాలనుకున్నాం కదా. ఓకే అది అక్కడే ఉంటుంది. వర్షం ఈసారి ఎందుకో చాలా ఎక్కువ పడుతుంది గైస్. ఓకే గోల్డ్. ఓకే నైస్. దీనికి పెట్టాయి ప్రొటెక్షన్ 4. ఓకే ప్రొటెక్షన్ 4 అండ్ ట్రికింగ్ 3. దీనికి 5 ప్రొటెక్షన్. ఓకే వద్దులే. ఇప్పుడు మన ప్రొటెక్షన్ కావాలి, 5 ప్రొటెక్షన్ కావాలి. సో మనకి సరిపోతుంది. ఓకే మన ఫస్ట్ బలి. ఓకే మనకైతే ఆడికి వెళ్ళేది కదా, వర్షం పడుతుంది కాబట్టి అని చేయట్లేదు. ఓకే 19 అయితే తీసుకుందాం. ఈసారి మనం దీన్ని అయితే ఇప్పుడు మనం వేటకైతే వెళ్ళిపోతున్నాం నెదర్ ఫోర్ట్రెస్కి. ఈడియట్ నిల్చున్నాడు పడుకోరా. ఓకే దీన్ని అయితే పెట్టదాం ఈసారి. బుక్స్ని ఇందులో పెట్టే వాటర్ బకెట్ అయితే పెట్టేసాను. బుక్స్ ఇందులో పెట్టే అండ్ ఎమరల్స్ని ఇందులో ఇక్కడ పెట్టే. అంటే మనకి గోల్డ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట ఆ ఫామ్ నుండి. ఇంకా ఫామ్లో కొంచెం ఉండాలి గోల్డ్, బట్ తీసుకొని రావడం మర్చిపోయినా అండి. ఇదంతా పేపర్ చూసుకోవచ్చు. ఓకే ఈసారి మనం దీన్ని ఈ స్ట్రింగ్ ఇక్కడ పెట్టే అంతే. ఈసారి పడుకొని రేపు బయటకు వెళ్తే వెళ్దాం. నైస్. ఓకే ఫుడ్ బై. ఓకే సో దీన్ని మనం కొంచెం అరేంజ్ అయితే చేసుకున్నాం. ఓకే యాక్స్ స్టోన్ యాక్స్. ఓకే ఓకే 37 38 ఒక 40 వచ్చింది. ఓకే తాగు. యా 40. ఈసారి కొంచెం బ్లాక్స్ ఇది కొంచెం. ఓకే ఇది కొంచెం పడదాం. ఇది ఒక 5 స్టాక్స్ అయితే పట్టుకొని రాస్తున్నాను. సరిపోతుంది పక్కా సరిపోతుంది. ఇంకా అంతగా వేయటం కదా. ఓకే అంతే. ఓకే ఇక్కడ కొంచెం రెడీ అయిపోయింది కదా, జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఓకే దొరికేస్తాం బై. అండ్ ఓకే నైస్ చూసాం. ఈసారి మీకు చూపిస్తాను పదండి మన ఫామ్ని. లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూపించలేదు అనుకుంటా. లాస్ట్ ఎపిసోడ్లో చూపించలేదు. సో అండ్ ఇది వచ్చేసి మార్కింగ్స్ అనమాట. సో ఎందుకంటే మన నెదర్ ఫోటోస్కి ఇది ఆఫ్లైన్లో బిల్ చేసింది. మన డీలర్ టైప్ అయిన ఫొటోస్ నుంచి అయితే అప్పుడైతే చేయలేదన్నమాట. ఓకే సార్ నుంచి ఫస్ట్ అయితే మన ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. తర్వాత ఇంకేదైనా అవును అక్కడ చూడండి నా ఫామ్. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు మనం ఎలాంటి పని అయితే చేయొద్దు. అండ్ పక్కనైతే మనకి వాపుల్ ఫారెస్ట్ ఉంది కదా. సో ఎండర్మెన్స్ కూడా అందులో పడిపోతున్నారు అనమాట. పడిపోతున్నారంటే నేను తెలియకుండా వాళ్ళ కళ్ళల్లో అయితే చూస్తున్నాను అలా పడిపోతున్నారు. అండ్ స్వాడ్లు అయితే చాలా ఎక్కువైతే వస్తుంది. సో దానివల్ల మన ఫ్రంట్ స్టీల్ ఇంకా ఆ ఫ్రంట్ స్టీల్ అయితే వెలిగించి మొత్తం స్వాడ్లని పడిచాను. అండ్ లూట్ లేదని మీరు అనుకుంటే చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు గైస్ గోల్డ్ ఎంత ఉందో. అండ్ రోటన్ ఫ్లెష్ మొన్న చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక క్లెరిక్ అని ఉంటాడనమాట మనకి బ్రూయింగ్ స్టార్ట్ అయితే వస్తాడు. సో ఆడి దగ్గర అయితే మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. సో మనకి ఎమరల్స్ గట్టిగా వస్తాయి. మనం దిగిపోదాం. ఓకే ఓకే మన లావా దగ్గర నుంచి వెళ్తున్నాం. అంతగా అలాగుంటుంది మనతో. ఓకే సో మనం నెదర్ ఫోర్ట్రెస్ అయితే వెళ్ళిపోదాం. సో ఆఫ్లైన్లో ఆ దారికి అయితే నేనైతే ల్యాడర్ అయితే చేశాను అనమాట. అది ఎందుకంటే అది చాలా కిందనైతే ఉంటుంది. సో స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడు కూడా నేను అలాగే కన్ఫ్యూజ్ అయిపోయాయి. ఓకే నైస్. ఈసారి ఇలాగా అండ్ ఇలాగా అందుకొని అక్కడ ఉంటుంది అన్నమాట దగ్గరే. ఈ క్లాస్ ఎపిసోడ్ చెప్తున్నట్టున్నా.
ఎస్ అక్కడ ల్యాడర్ ఉంది కదా అదే మంది. గ్లో స్టోన్ నేను ఒక్కసారి కూడా కలెక్ట్ చేసుకోలేదు గైస్. ఓకే ఇప్పుడు కలెక్ట్ చేసుకుందాం. వెయిట్ సెకండ్ గైస్, వెయిట్ సెకండ్. ఓ నేను దిగిపోతుంది గైస్. ఓకే ఓకే అంతా ఓకే. ఇటు సైడ్ బ్లాక్ చేయలేదు. లాస్ట్ టైం చాలా అందరు చుట్టుముట్టేసరికి ఏదేదో చేశాను. ఇక్కడ అంతా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మన పికాక్స్ అవసరం. కీలా పెట్టదాం నైస్. ఎందుకంటే మనకి కొంచెం స్క్రోల్ చేసినప్పుడు బాగా ఈజీగా వస్తుంది. సో లాస్ట్ టైం ఎలా చేసాం ఇటు సైడ్ కదా పెట్టుకుంది. ఎస్ నైస్. ఏమైనా దారుణం జరిగితే పరిగెమ్మటదు. ఫుడ్ రెడీ, అన్నీ రెడీ. నాకు ఏదో మర్చిపోతున్నా అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మనం ఏంటి మర్చిపోలేదు అని తెలిసినా మర్చిపోయినలాగే అనిపిస్తుంది మర్చిగా. ఓకే ఇక్కడ క్లోజ్ కర్రీ సారీ ఇక్కడ క్లోజ్, ఇక్కడ కూడా క్లోజ్. ఓకే పైన అయితే ఫుల్ ఖాళీ. క్లోజ్. అదే స్పానర్ అని చెప్పు నువ్వు. చెప్పాడు గైస్. ఓకే షిట్ అప్పుడేనే. ఓకే మనకి చాలా ఈజీగా చాలా స్ట్రైట్ ఉంది గైస్. లాస్ట్ టైం నేను గమనించలేదు మనం. ఎస్ మనం ఫస్ట్ చంపాం. బ్లేజ్ రాడ్ బట్టిగానే పడ్డాయి అని థింక్. ఓకే స్టార్ట్ రికార్డింగ్. ఎస్ ఓకే కలెక్ట్ చేసుకో అంటున్నాయి. 2 సూపర్ మ్యాన్. ఓకే 2 బ్లేజ్ చంపాను, 2 వచ్చిందా? మేబీ మార్చాలా ఏంటి? మార్చాలా? షిట్. ఇప్పుడు రాలేదు ఎందుకంటే ఓకే ఇప్పుడు అర్థమైంది ఎలా చేయాలన్నమాట. లాస్ట్ టైం మనం తలకిందగా చేసాం. అక్కడ రా మ్యాన్. ఒక టిప్ ఏంటంటే ఒక చిన్న టిప్ అనమాట. సో మనకి కింద ఆ స్పానర్ కింద ఉన్న వస్తువులు అయితే తీసే. ఓకే స్పాన్ అయ్యారు. స్పానర్ కింద ఉన్న బ్లాక్స్ అయితే తీసిస్తే కొంచెం చాలా మంచిగా స్పాన్ అవుతారని విన్నాను. నేను మీరు గమనించారా మనకు అసలు ఏ రావాలి. 4 5 ఓకే ఇప్పుడు మనకి ఒకే డ్రాప్ నుంచి 4 అయితే వచ్చాయి. సో మనకి అప్పటి నుంచి ఏదో చెప్తున్నాను బట్ అన్నీ తడబడుతున్నాయి. నేను ఓకే ఇప్పుడు తీసాను కదా ఎక్కువ స్పాన్ అవుతున్నాయి. సో స్పానర్ కింద ఉన్న బ్లాక్స్ అన్ని తీసేయండి. సో మనకి ఎక్కువ స్పాన్ అవుతాయి అన్నమాట. ఓకే తగిలింది నేను. ఓకే ఫైర్ ప్రొటెక్షన్ మనకు బాగానే యూస్ అవుతుంది. ఓకే 9 ఓకే ఉన్నారు సారీ. ఓకే లేరుగా. ఓకే ఇక్కడ ఉన్నాను. బాయ్. మై గాడ్ 8 గైస్ ఎన్నో వస్తున్నాయి. చాలా ఎక్కువ వస్తున్నాయి. 18 అంట. అంటే సో ఈ స్టిక్ని అయితే మీరు యూజ్ చేస్తే మీకు వచ్చే దీని గురించి మీరు ఆలోచించవచ్చు. నేను ఇప్పుడు ఒక మంచి స్క్రీన్ షాట్ కావాలి, అందుకే నేను రికార్డింగ్ అయితే ఆన్ చేశాను. కానీ మంచి స్క్రీన్ షాట్ వచ్చిందని థింక్. ఎక్కడ ఉన్నారు మీరంతా? ఎవరు మీరంతా? ఓకే ఇంకా తీయలేదు కదా, అందుకే స్పాన్ అవ్వట్లేదు అని థింక్. నైస్ ఎఫిషియన్సీ 4 కదా, మామూలుగా ఉంది మరి. నైస్. ఇంకెంతసేపు రండి. 21 అయితే వచ్చాయి. ఇంకా ఒక 40 వచ్చింది నాకైతే చేద్దాం. ఒకే షాట్. నువ్వు కూడా ఒకే షాటా? లేదు నువ్వు ఒకే షాట్ అవలేదా? స్టిక్ చాలా తక్కువ వస్తుంది డ్యామేజ్. మనకి ఇంకో డ్రాప్ కింద కలిపింది అనుకుంటా. ఎస్ దాన్ని వదిలేదాంలేండి.
22. ఓ 4 వస్తాయి గైస్. ఇంకెందుకు మనకి ఒక 10 స్పాన్ అయ్యండి అంటే ఒక 40 వస్తుంది. అంటే ఇప్పుడు 26 + 40 66 మన స్టాక్ వచ్చేస్తుంది. సరే స్టాక్ అయితే చేద్దాం. ఓకే స్పాన్ అయ్యారు. 1 2 31 అంతేనా? ఓకే 5 వచ్చి ఒక పక్కనైతే పక్కన కొంచెం పెడదాం, కింద పోకూడదండి. అండ్ ఇటు సైడ్ కూడా ఇలా పెట్టదాం. ఓకే స్పాన్ అయ్యేవా నువ్వు? అసలు మన ఇందులో స్పాడే అవసరం లేదు గైస్. స్పాడ్ అవసరం లూటింగ్ రావాలంటే, బట్ దూరం నుంచి కొట్టాలంటే సూపర్ అన్నమాట. కొంచెం టార్చెస్ పడతాం గైస్, అసలు ఏం కనిపించట్లేదు. ఓకే స్పాన్ అయ్యవా నువ్వు? నైస్. అసలు ఈ ఫైట్లో నేను అసలు ఫుడ్డే తెలియదు గైస్. 42 అలాగే ఉంది. స్టార్టింగ్ ఎప్పుడో తిన్నాను. ఓకే ఇప్పుడంతా ఇంకా అసలు ఎలాంటి డ్రాప్ రాలేదా? కామెడీ. ఇక్కడ ఒకటి నైస్. 37 ఒక స్టాక్ చేసి వెళ్దామని అనుకుంటున్నాను, బట్ వద్దులే. ఒక 3 వస్తే చాలు. ఓకే వచ్చాయి. ఓకే 3 బ్లేజర్ అనేది 3 బ్లేజర్స్ కాదు. 9 కొడతాయి ఇది. ఓకే 42 సేమ్ మనకి లాస్ట్ టైం ఎలాగొచ్చింది అలాగే వచ్చింది. అండ్ ఇది లాస్ట్ రీఅప్లోడ్ పిక్ కాదు, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసొచ్చు హార్డ్ కోర్ అన్నీ ఉన్నాయి. ఎందుకు మనకి కమెంట్ అంటే మీకు చాలు. స్టాప్ రికార్డింగ్. ఓకే 42 వస్తాయి, బట్ ఇంకా కొంచెం ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా కొట్టింది. ఫైర్ అంత డేంజర్ కాదు కానీ ఇది కొడితే మామూలుగా రావట్లేదు గైస్. ఓకే వెళ్ళిపోదాం. 48 ఎనఫ్ మనకి. ఎలా అయినా ఒక్క వెదర్ స్కెలిటన్ కమాన్ ఫిక్స్. అండ్ అక్కడ నేను చూడలేదు గైస్. అయిపోతుందిగా. అక్కడ ఉన్నారా? ఓకే ఇప్పుడు మనం నార్మల్ చేద్దాం. నేను ఇక్కడ పెట్టుకో. నైస్. ఆడున్నారు అనుకుంటా. ఇప్పుడు చూడొచ్చు మీకు చాలా బ్రైట్గా అయితే ఉందన్నమాట. ఓకే ఆడైతే ఉన్నారు. ఇప్పుడు మనం రిస్క్ అయితే చేసుకొని హై. ఓకే వస్తున్నాడు. ఓకే నైస్. సరే నేను పైన అయితే పెట్టాల్సింది. ఓకే నైస్. ఎంత దూరం వెళ్ళా. ఓకే చచ్చాడు.
ఇది కలిసి ఈ వీడియో మీకు నచ్చినకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక బాయ్ గైస్, బై.